పైన ఫ్యాన్ డోరు డోరు బ్యాక్ డోర్ అబ్బాయి పేరు ఈగ రాహుల్, తండ్రి పేరు ఈగ శ్రీనివాస్. ఆయనది శ్రీనివాస కిరాణం. మా ఇంట్లోనే గత 28 yearsగా ఆయన షాప్ పెట్టుకొని నడిపించుకుంటుండ్రు. చాలా సిన్సియర్ ఫాదరు. కానీ కొడుకు ఈ మధ్య 2019లో మల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ కోసం జాయిన్ అయ్యిండు. ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత ఆ అబ్బాయికి చదవడం కాకుండా ఫోన్లో ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి అన్నీ ఇంజనీరింగ్ ఫెయిల్ అయిన తర్వాత తండ్రి ఇంట్లో తీసుకొచ్చి ఇక్కడి నుంచే ఎటన్నా బయటకు పంపిద్దామన్న ఆలోచనతో అన్ని ట్రైనింగ్ చేపిస్తుండు. ఈ కార్యక్రమంలో ఇవాళ వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్ దగ్గరికి తండ్రి నానమ్మ దగ్గరికి వెళ్ళొచ్చిండు. వచ్చేసరికి అబ్బాయి ఆన్లైన్ గేమ్ ఆడుతుంటే, ఏంద్రా నాన్న ఎందుకు ఆడుతున్నావు, ఇంక ఈ ఆన్లైన్ గేమ్స్ ఏంది, నువ్వు బయటకు వెళ్ళేటోని కదా, ఇవన్నీ ఎందుకు అన్నందుకు అలిగిపోయి వాడు ఈ రకంగా ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇది నాకు గత 2 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన అబ్బాయి క్లెవర్ లేడని. కాకపోతే తండ్రి ఏం సిన్సియర్గానే ఉండి ఏదో బయట మంచిగా చేపిద్దామన్న ఆలోచన కొద్ది ఉన్నాడు. కానీ ఆ అబ్బాయే ఈ రకంగా చేసుకోవడం మాకేం, మేమందరం చుట్టుపక్కల వాళ్ళకు కూడా మాకు ఏం పాల్పోవట్లేదు. కిరాణం షాపు నిర్వహిస్తున్న ఈగ శ్రీనివాస్ వారి కుమారుడు నిన్న సాయంత్రము, వాస్తవంగా ఆ పిల్లగాడు బీటెక్లో 2వ సంవత్సరంలో ఫెయిల్ అయ్యి ఇంటి వద్దనే ఉంటున్నాడు. అప్పటి నుంచి పబ్జీ గేమ్కు అలవాటు పడ్డాడు. ఆ పబ్జీ గేమ్ ఆడేటప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ గేమ్కు అదే ఎప్పుడు ఫోన్ ద్వారానే ఫోన్ చూసుకుంటూ ఉంటే అబ్బాయిని ఏ తండ్రి అయినా మందలిస్తాడు కదా, అలాగే ఏం రావు, నువ్వు కనీసం షాపులకు రావు, షాపులో పనిచేయవు అని అంటుంటే ఆ అబ్బాయి మనస్తాపానికి గురై చనిపోవడం జరిగింది. అంతే తప్ప వేరే కారణాలు ఏం లేవు. ఆ పిల్లగాడు మాత్రమే ఎప్పుడు శ్రీనివాస్ అనే వ్యక్తి, వాళ్ళ కుటుంబం చాలా మంచిది, వాళ్ళ సిన్సియర్ ఫ్యామిలీ. అటువంటి కుటుంబంలో జన్మించి ఇలా చేస్తాడని ఎవరు అనుకోలేదు. కానీ ఇప్పుడు ఆ కుటుంబం చాలా తీవ్ర ఇబ్బందికి గురైంది. ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదని మేము కోరుకుంటున్నాం. కానీ వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ. ఈ అబ్బాయి మాత్రం ఆన్లైన్ గేమ్కు అలవాటు పడి ఇలా చేయడం బాధాకరం. డబ్బులేం లేదు కానీ ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని ఉంటాడు. ఇంటర్మీడియట్ సీటు కూడా బీటెక్ సీటు కూడా మల్లారెడ్డి కాలేజీలో తండ్రి చాలా కష్టపడి సీటు కూడా కొన్నాడు. అయినా అబ్బాయి చదవలేకపోయాడు. అనగా తేదీ 17/9/2025 రోజున జైత్యాల పట్టణానికి చెందిన ఈగ రాహుల్ అనే వ్యక్తి 23 years ఉంటాడు. బీటెక్ చదివి మధ్యలో చదువు ఆపేసి ఊరికే ఇంట్లో ఉంటూ మొబైల్ ఫోన్తో ఆట ఆడుతూ ఉంటే తల్లిదండ్రులు మందలిచ్చినందుకు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. సో ఈ విధంగా జరగకుండా అందరూ తల్లిదండ్రులు కూడా మీ యొక్క పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటే మొబైల్ ఫోన్లకు అడిక్ట్ కాకుండా, అదేవిధంగా
యువత ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇది కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలి. తల్లిదండ్రులకు అనవసరంగా పిల్లలకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళను ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఏం చేస్తున్నారని ప్రత్యేకంగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. పిల్లలను కాపాడుకోవడం తల్లిదండ్రులు ఒక బాధ్యతగా చూసుకోవాలి. వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు అందరూ కూడా మొబైల్ ఫోన్లకు పిల్లలను దూరంగా ఉంచుతూ, అదేవిధంగా మీరు పిల్లలు ఆట ఆడేటప్పుడు కూడా మీరు పిల్లలు ఆడుకుంటారని మొబైల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏవో మొబైల్ లింకులు వచ్చినప్పుడు ఓపెన్ చేసినప్పుడు చాలామంది తల్లిదండ్రులు కూడా డబ్బులు అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ సైబర్ నేరాలకు గురవుతున్నారు. ఆ విధంగా కూడా కాకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.